ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఆమేన్. ఓర్పు, ప్రార్థన, ఈ రెండు కూడా చిన్న పదాలే అయినా దాన్ని కానీ మనము పాటిస్తే మన జీవితము ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ఆధ్యాత్మికంగాను లోక సంబంధమైన విషయాలలోనూ రెండిటిలో కూడా ఓర్పు కానీ మనము కలిగి ఉంటే మనము ఒక ఉన్నతమైన స్థానాన్ని సమాజంలో పొందుకుంటాం. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, లేదు ఒక గొడవ జరిగినప్పుడు మనము వెంటనే తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో తెలుసుకోనకుండా వెంటనే కానీ మనము మాట్లాడేస్తే, మన నోటిని మనము ఆయుధముగా ఉపయోగించి ఏది పడితే అది మాట్లాడేసి నిందించి అవమానిస్తే, వారు తప్పు చేయకపోయినా వారే తప్పు చేశారు అన్న విధంగా కానీ మనము మాట్లాడితే, దానిని బట్టి సమాజంలో మనకున్నటువంటి ఆ మంచి పేరు మొత్తం కూడా చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆ మంచి పేరు అంతా కూడా పోతుంది. ఎప్పుడైతే ఒక శ్రమ వచ్చిందని ఆ శ్రమకు కారణం ఏంటి, అది ఎందువల్ల వచ్చింది, మనదేమైనా పాపం ఉందా, మన వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని ఆలోచన ఏమీ లేకుండా అంతా కూడా దేవుడి మీద వేసేసి, దేవుడే ఇట్లా చేశాడు అని చెప్పి ఆ శ్రమలలో, ఆ శోధనలలో దేవుణ్ణి నిందిస్తూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి మనకి దేవునికి మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని మనము కోల్పోయిన వారం అవుతాం. ఓర్పు అనేది ఎంత ముఖ్యమైనది అంటే, మన జీవితాన్ని చక్కగా నిలబెడుతుంది ఓర్పు. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఒక సందర్భం జరిగినప్పుడు దానిలో నిజాలేంటో తెలుసుకునే వరకు మనలో ఉన్నటువంటి ఆ ఉద్రేకాలన్నిటిని కూడా అణచి నోటి నుంచి ఏమీ మాట్లాడకుండా ఆగగలగాలి. మన ప్రవర్తన అక్కడ జరిగిన దానిలో నిజమేంటి, అబద్ధమేంటి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలిసే వరకు మనము సహనము కలిగి మన నోటి నుంచి కానీ మన కాళ్ళు చేతుల నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేకుండా మనసులో ఆ ఉద్రేగాలన్నిటినీ అణచి ఉంచుకొనటే ఓర్పు. ఎప్పుడైతే మనము దీన్ని పాటిస్తామో దాని ద్వారా నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తుంది. ఎవరిని శిక్షించాలి, ఎవరిని నిందించాలి అనేది తెలుస్తుంది. ఎవరిని శిక్షించకుండా ఉండాలి, ఎవరిని తప్పు లేదు అని మాట్లాడాలో తెలుస్తుంది. అయితే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి ఒక శోధన వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే దానిని మనము ఓర్చుకొనలేక, ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయము మనకి ఆలస్యం అవుతూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి సహనము, ఓర్పు మనము కోల్పోతూ ఉంటాం. ఇంకా దేవుడు సహాయము చేయట్లేదు, ఇంకా ఈ శ్రమల నుంచి విడిపింపబడలేదు, ఇంకా ఈ శోధనల నుంచి విడిపింపబడలేదు, ఇంకెప్పుడు మా జీవితం బాగుంటుంది, ఇంకెప్పుడు మా జీవితం ఆనందంగా ఉంటుంది, ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి అని అవి మన నుంచి వెళ్ళిపోవటానికి కొంచెం సమయం తీసుకుంటూ ఉన్నప్పుడు, ఒక మేలు జరగటము ఆలస్యము జరుగుతూ ఉన్నప్పుడు మనకి వచ్చే మాటలు లేదా మన యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు మనకి సహాయము చేయటం లేదు. మనం ఆలోచించే తీరు ఎట్లా ఉందంటే, దేవుడేదో మనకి అన్యాయము చేస్తూ ఉన్నాడు అనే ఆలోచనలో మనము ఉంటూ ఉంటాం.
అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు, అట్లాగే విడువక ప్రార్థన చేస్తూ ఉండు. ఒక శ్రమ, ఒక కష్టము మన జీవితంలోకి వచ్చిందంటే దానిని అది రాగానే వెంటనే తొలగిపోవాలి, వెంటనే దానికి పరిష్కారము దొరకాలి అంటే కొన్నిసార్లు దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకదు. దేవుడు కొన్నిసార్లు పరీక్షించాలి అని అనుకున్నప్పుడు ఆ సమస్య వెంటనే పోదు. ఆ సమస్య వెంటనే పోవట్లేదు అంటే దేవుడు మనల్ని ఏదో పరీక్షిస్తూ ఉన్నాడు అని. ఆ పరీక్షకు నిలబడి ఆ పరీక్షలో మనము గెలిస్తే అప్పుడు ఆయన ఇచ్చే బహుమానము ఇంకా ఉన్నతంగా ఉంటుంది. శ్రమ వచ్చిందని అది మనలో నుంచి, మన జీవితంలో నుంచి అది వెళ్ళిపోవటానికి ఆలస్యం అవుతూ ఉందని, ఆ మేలు మన జీవితంలో జరగటానికి ఆలస్యం అవుతుందని మనము తలంచి మన యొక్క ప్రవర్తనను మునపటి ప్రవర్తనలాగా మార్చుకొనుట ఉపయోగము లేని పని. దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ పాత జీవితాన్నంతా వదిలిపెట్టేసి వచ్చావు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఒక శోధన వచ్చిందని దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయి తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోకుండా ఆగగలగాలి. తిరిగి పాత పాపములోనికి వెళ్ళిపోకుండా ఉండగలగాలి. అంతటి ఓర్పు మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకిచ్చే స్థానము ఒక గొప్పదై ఉంటుంది. దేవుడు మనకిచ్చే స్థానము ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన మన కోసము ఏర్పాటు చేసి ఉంచుతాడు. అట్లాగే ఈ శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు విడివక మనము ప్రార్థన కూడా చేయాలి. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట అదే, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు, అట్లాగే ప్రార్థన చేస్తూ ఉండు. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుంచి విడిపించబడటం పెద్ద సమయం ఏమీ తీసుకోదు. ఆ శ్రమ ఉన్నంతసేపు మనలో ఉన్న ఓర్పు కోల్పోతూ ఉంటాం. మనలో ఉన్న ఓర్పు కోల్పోకుండా మనము నిలువబడి విడువక పట్టుదలతో మనము ప్రార్థన చేస్తే దాని నుంచి ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. మనము లేఖనాల్లో చూస్తే చాలామంది కూడా వారికి వచ్చిన శ్రమలను బట్టి పడిపోయిన వారు ఉన్నారు. శ్రమలలో కూడా దేవుడి మీద నమ్మకం కలిగి, దేవుని మీద విశ్వాసము కలిగి, దేవునికి దూరం అవ్వకుండా పట్టుదలతో ప్రార్థన చేసి ఆ శ్రమల నుంచి బయటకు వచ్చిన వారు ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోయిన వారి జీవితము ఒక వ్యర్థకరమైన జీవితం జీవించినట్టుగా, వారి యొక్క ముగింపు ఒక గొప్ప స్థానములో లేని దానిలాగా ఉంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు నిలువబడి ఓర్చుకొని పట్టుదలతో విడువక ప్రార్థన చేసి దాని నుంచి, ఆ శ్రమ నుంచి విడిపింపబడి దేవునిలో ముందుకి నడిపింపబడిన వారి జీవితం యొక్క అంతము చాలా గొప్పగా ఉంది. శ్రమల్లో, బాధల్లో మనము నిలవబడగలగాల. పరీక్షించవచ్చు దేవుడు, వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళ భక్తి ఎంత ఉంది, వీళ్ళు ఎంత నమ్మకం కలిగి ఉన్నారు, వీళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. ఒక శ్రమ వస్తే వీళ్ళలో ఉన్న విశ్వాసం పోతుందా? ఒక బాధ వస్తే వీళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసము పోతుందా అని దేవుడు మనల్ని పరీక్షించవచ్చు. మనం చూస్తే యోబు గారి జీవితంలో జరిగింది అదే కదా. శ్రమ వచ్చింది,
కానీ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలే. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, దేవుడి మీద నమ్మకం కోల్పోలే. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలే. చివరికి తన ప్రాణం మీదకే వచ్చింది, అయినా దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలే. అంటే ఇంత శ్రమలు అనుభవిస్తూ ఉన్నా, పక్కన వాళ్ళు వచ్చి ఎగతాళి చేస్తూ ఉన్నా, సొంత భార్యే నిందిస్తూ ఉన్నా, స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేసి ఉంటావు అని అవమానపరుస్తూ ఉన్నా, అన్నీ ఓర్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళకు చెప్పాల్సిన సమాధానం మంచిగానే చెప్తూ ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చలేక మాత్రము ఆయన దేవుణ్ణి నిందించట్లా. దేవుడే ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మోసం చేశాడు, ఇట్లాంటి మాటలు ఆయన నోటి నుంచి రావట్లా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన నుంచి మేలు మాత్రమే మనం అనుభవించాలా? ఆయన నుంచి వచ్చే శ్రమలు మనం అనుభవించకూడదా? ఎప్పుడు ఆయన నుంచి ఆనందమేనా మనం కోరుకునేది? అప్పుడప్పుడు చిన్నపాటి దుఃఖం వస్తే ఓర్చుకోకూడదా అని ఆయన అంత నమ్మకంతో, అంత విశ్వాసముతో, చాలా ఓర్పును కలిగి ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అంత విశ్వాసము, అంత నమ్మకము ఎప్పుడు వస్తాయంటే మనలో ఓర్పు ఉన్నప్పుడు. మనము ఓర్పుతో ఉంటే మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా శాంతియుతంగాను, సమాధాన పరిచే మాటలుగాను మన నోటి నుంచి వస్తాయి. అదే మనలో ఓర్పు లేదు, కోపము, ఒక ద్వేషము, ఒక ఓర్చుకోలేని స్థితి ఉంటే మన నోటి నుంచి వచ్చే మాటలు వేరేగా ఉంటాయి. ఆ నోటి నుంచి వచ్చే మాటలతో ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకోగలరు, ఒకరినొకరు తిట్టుకోగలరు, ఒకరినొకరు కొట్టుకోగలరు. హృదయంలో ఓర్పు ఉండి ఆ ఓర్పును బట్టి మాట్లాడితే నీ నోటి నుంచి వచ్చే మాటలు సమాధానకరమైనవిగా ఉంటాయి. కనుక ఈ శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఓర్పు మనము కలిగి ఉంటే, దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకొని ఆ పరీక్షకు కానీ మనము నిలవబడితే ఆయన ఇచ్చే బహుమానము రెండింతల ఆశీర్వాదం. యోబు గారు అన్నీ ఓర్చుకున్నాడు. ఆస్తి అంతస్తులు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆ తర్వాత మేకలు మందలు అన్నీ పోయినాయి. ఓర్చుకొని శ్రమలో నిలవబడినందుకు దేవుడు తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని ఆయనకి కలుగజేశాడు. కనుక శ్రమ వచ్చిందని దేవుళ్ళ నుంచి మనం పక్కకు వెళ్ళిపోకూడదు. ఒక బాధ వచ్చిందని దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోకూడదు. ఒక శోధన వచ్చిందని దేవుళ్ళ నుంచి మనం పక్కకి వెళ్ళిపోకూడదు. ఓర్చుకొని నిలవబడితే ఆయన మునపటి కంటే రెండింతల ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, మునపటి కంటే రెండింతల గొప్ప మేలును మన జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎప్పుడంటే మనము ఓర్చుకొనుటకు నిలవబడినప్పుడు. ఆమేన్.